are you? This is Amrita and welcome back to my channel Spotlight Bay. So today I am going to discuss about the TCS NQT test, which is very useful for getting into the companies. So before going into the video, please don't forget to like, share and subscribe to my channel. So in today's video, I'm going to say about the TCS NQT, which is a multi-level assessment test. సో టీసీఎస్ ఎన్క్యూటీ రాయడం వల్ల మీకు ఆ స్కోర్ ఒక 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో టీసీఎస్లోనే కాదు, సో యూ కెన్ గో ఇన్ టు ఎనీ అదర్ కంపెనీ. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ని చాలా కంపెనీస్ కన్సిడర్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ రైట్ దిస్ టెస్ట్ యూ కెన్ హ్యావ్ ఏ వెరీ లార్జ్ స్కోప్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద ఈవెన్ అదర్ కంపెనీస్. నాట్ ఓన్లీ టీసీఎస్, ఈ స్కోర్ చాలా కంపెనీస్ కూడా కన్సిడర్ చేస్తాయి. సో I am providing you the link in the description. So go to the description and check out the link and register Vandi. So I am going to say about all the process, who can apply and what is about the test, everything in the video. So firstly I'll say about the test. ఈ టెస్ట్ మీరు ఇంట్లోనే ఉండి రాయొచ్చు and you can even go to the center and write the test. So it is have the flexibility of writing in the home and writing in the test center. అండ్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఒక స్కోర్ బెంచ్ మార్క్ కింద వర్క్ అవుతుంది. లైక్ 2 years ఈ స్కోర్ మీరు వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ఫర్ ద నెక్స్ట్ 2 years యూ విల్ హ్యావ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద స్కోర్. సో ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఒక ఎంట్రీ, లైక్ ఒక జాబ్ ఓపెనింగ్ కానీ ఏదైనా కార్పొరేట్ దాంట్లో కానీ ఒక ఎంట్రీ లెవెల్ జాబ్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల. అండ్ హూ కెన్ అప్లై ఫర్ దిస్ టెస్ట్? సో యూజీ కానీ పీజీ కానీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. లైక్ హూ ఆర్ ప్రెజెంట్లీ ఇన్ ది 3rd or 4th year అండ్ ప్రెజెంట్లీ హూ ఆర్ స్టడింగ్ ఫర్ ద 3rd year and 4th year, వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఈవెన్ ద డిగ్రీ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారు, లైక్ ఫ్రెషర్ విత్ less than 2 years of experience కెన్ టేక్ అప్ దిస్ టెస్ట్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెస్ట్? ఈ ఎగ్జామ్లో లైక్ ఒక 120 minutes and 80 questions ఉంటాయి. సో దే హ్యావ్ 3 sections: verbal, reason and numerical. Each one will have the different marks and different questions. And so firstly verbal abilityలో ఒక 30 minutes ఉంటుంది and have 24 questions. దాంట్లో బేసిక్ గ్రామర్ అడుగుతారు అండ్ comprehensions అడుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్ రీజనింగ్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 30 questions for 50 minutes. సో ఈ రీజనింగ్ దాంట్లో మీకు ఒక వర్డ్ ఐడెంటిఫైయింగ్ అడుగుతారు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఫిగర్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ సెక్షన్స్ మీరు ఇందులో కవర్ చేస్తారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ న్యూమరికల్. సో ఇందులో ఒక 26 questions అడుగుతారు ఫర్ ద 40 minutes. ఇందులో బేసిక్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ సిస్టమ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇలాంటివన్నీ బేసిక్గా టచ్ చేస్తారు. సో మీరు ఇవి ప్రిపేర్ అవ్వాలి. సో ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద 3 sections. లైక్ రీజనింగ్లో ఏమడుగుతారు, న్యూమరికల్లో ఏమడుగుతారు, వర్బల్లో ఏమడుగుతారు. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చాను అందరికీ. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్, ప్లీజ్ కవర్ దీస్ టాపిక్స్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు గెట్ a high score. And the next one is why we have to write this NQT. సో ఈ ఎన్క్యూటీ ప్రతి క్వార్టర్కి పెడుతూనే ఉంటారు. సో ఇది రాయడం వల్ల మీకు ఒక బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. లైక్ ఒక 2 years వరకు ఈ స్కోర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అండ్ ద వెరీ అడ్వాంటేజ్ ఈ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్స్ లేవు. సో మీరు నార్మల్గా బేసిక్గా ఇప్పుడు అన్ని హై ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. సో మన ఈ అడ్వాంటేజ్ని యూటిలైజ్ చేసుకుంటే సో ఒక మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ప్రిపేర్ అయ్యి చేస్తే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ప్రతి క్వార్టర్కి ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. సో ఎవ్రీ క్వార్టర్ విల్ హ్యావ్ ద ఎగ్జామ్స్. సో దీనిలో కూడా సబ్ కేటగిరీ ఉంటుంది, లైక్ ఇండస్ట్రీ ఎన్క్యూటీ అండ్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ. సో సబ్జెక్ట్ ఎన్క్యూటీ అంటే లైక్ వాట్ ఆర్ ద విచ్ సబ్జెక్ట్ యూ వాంట్ టు గో ఇన్ ఫర్ ద ఎగ్జామ్. లైక్ ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ ఉందనుకోండి, లైక్ ఆ సబ్జెక్ట్ ఎన్క్యూటీకి ఒక ప్రోగ్రామింగ్ రాస్తారు. సో దే హ్యావ్ మెనీ సబ్జెక్ట్స్. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ టు డూ. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ అన్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్. సో
ఈ 3 కాకుండా మీరు అడిషనల్గా సబ్జెక్ట్ ఎన్క్యూటీ కానీ ఇండస్ట్రీ ఎన్క్యూటీ కానీ చూస్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరూ సబ్జెక్ట్ ఎన్క్యూటీయే చూస్ చేసుకుంటారు. అండ్ ఈ సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఒక 1 hour ఉంటుంది, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 questions. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఒక 15 minutes ఉంటే సెకండ్ క్వశ్చన్ ఒక 20 minutes అలా టైం ఇస్తారు, విచ్ బోత్ ఆర్ ప్రోగ్రామింగ్. మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఎన్క్యూటీ బట్టి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో అందరికీ ప్రోగ్రామింగే రావాలని లేదు. సో మీరు చూస్ చేసుకున్న డొమైన్ బట్టి, మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ పడతాయి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ an ఎగ్జాంపుల్ లైక్ ప్రోగ్రామింగ్. సో ఇలాగా ఇండస్ట్రీ ఎన్క్యూటీ ఉంటుంది, సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఉంటుంది. సో మీరు అక్కడ చూస్ చేసుకోవాలి మీరు ఏ స్పెషల్గా దేని గురించి రాద్దాం అనుకుంటున్నారు అని. సో నౌ వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ దిస్? సో ఫస్ట్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్కి వెళ్ళి మీరు జస్ట్ రిజిస్టర్ అవ్వండి. సో టేక్ ద టెస్ట్ విచ్ ఈస్ ఏదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు, లేదంటే మీరు టెస్ట్ సెంటర్కి వెళ్తే అన్న రాయొచ్చు. బికాస్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి దే హ్యావ్ గివెన్ ద ఆప్షన్ ఆఫ్ రైటింగ్ ఎట్ హోమ్. సో ఎగ్జామ్ రాయండి. సో యుల్ గెట్ ఎ బెంచ్ మార్క్ స్కోర్ విచ్ ఇస్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 2 years. దెన్ యూ కెన్ గెట్ many openings, you can get find your job. So the last date for registering this is the 17th of this October. So like 5 to 6 days unnai, and the exam is on 24th, 25 and 26 of this month October. So chala takku time undi, so don't waste your time, fast ga register avandi and take the test. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి డౌట్ ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పి. సో ఈవెన్ ఐ విల్ సే అబౌట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలాను కదా, సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ద టెస్ట్ ఎ ఇయర్ బిఫోర్, సో యూ కెన్ గో ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ కస్టమర్. లైక్ మీరు మీ ఫేస్బుక్ ద్వారా అయి ఉండొచ్చు, మీరు మీ గూగుల్ ద్వారా అయి ఉండొచ్చు, లైక్ మీ సెల్ ఫోన్ ద్వారా అయి ఉండొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్కి వెళ్ళండి. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్, క్లిక్ న్యూ కస్టమర్. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ ఎగ్జిస్టింగ్ కాదు, న్యూ అకౌంట్ అయితే మీరు క్లిక్ ఫర్ ద న్యూ అకౌంట్. అండ్ అక్కడ 3 options ఇస్తాడు, బట్ యూ హ్యావ్ టు చూస్ లెర్నర్. అక్కడ 3 మీరు న్యూకి క్రియేట్ అయ్యే ముందు 3 options పైన కనిపిస్తాయి మీకు, బట్ యూ హ్యావ్ టు చూస్ లెర్నర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. మీరు లెర్నర్ క్లిక్ చేసి ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలి. సో క్రియేట్ చేసుకున్నాక ఇంత పెద్ద పాలసీ ఇస్తాడు, అది దేనికైనా కామనే కాబట్టి అన్నీ చదివినా చదవకపోయినా అన్నీ చూసుకుంటూ వెళ్ళి కింద నా పాలసీ ఓకే నొక్కేసేయండి. సో దాని తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతాడు, రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మొత్తం అంతా ఫిల్ చేశాక డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ ఈమెయిల్ ఐడి వెరీ కరెక్ట్లీ, బికాస్ మీకు నెక్స్ట్ కరెస్పాండెన్స్ అంతా ఈమెయిల్తోనే అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ ఈమెయిల్ ఐడి వెరీ పర్ఫెక్ట్లీ. బాగా 2 to 3 times చూసుకొని మరి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్తో పాటు కూడా మీకు ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు, అండ్ గివ్ యువర్ ఫోన్ నెంబర్. సో దాని నుంచి మీకు ఓటీపీ జనరేట్ ఓటీపీ అని వస్తుంది. సో దాని తర్వాత మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయ్యాక పిన్ ఎంటర్ చేశాక మీకు మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ అయిపోతుంది. సో బట్ ఈ 2 మర్చిపోకండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ కరెస్పాండెన్స్ మొత్తం కూడా ఈమెయిల్కి SMS ద్వారానే వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు కీప్ యువర్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి విచ్ ఇస్ యువర్ కరెంట్లీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ వెరీ యాక్టివేటెడ్ సిమ్, కరెక్ట్గా మీరు వాడుతున్న సిమ్ అండ్ ఈమెయిల్ ఐడి, ఈ 2 మర్చిపోకుండా కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మొత్తం మీ డీటెయిల్స్ అడుగుతారు, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాట్ ఎవ్రీథింగ్ అడుగుతారు. సో కొంచెం మీరు ఆ ప్రాసెస్కి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కూడా అడుగుతారు. సో ఫస్ట్ మీ కాలేజ్కి ఒక 3 letters పెట్టిన వెంటనే మీకు డీటెయిల్స్ వస్తాయి. సో యూ కెన్ ఈజీలీ సెర్చ్ యువర్ కాలేజ్ అండ్ గివ్ ద డీటెయిల్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ, లైక్ చాలా కంపెనీస్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ కన్సిడర్ చేస్తారు. సో సబ్జెక్ట్ ఎన్క్యూటీ మీకు ఏ సబ్జెక్ట్లో బాగా గ్రిప్ ఉంది అండ్ ఇన్ విచ్ ఫీల్డ్ యూ వాంట్ టు గో. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, నేనైతే ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ అయితే మీకు ప్రోగ్రామ్ రాయాల్సిందే. అండ్ లైక్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ, లైక్ ఇంకో సబ్జెక్ట్ కూడా వచ్చేసి జస్ట్ అల్గారిథమ్స్ ఉంటాయి అండ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, క్లౌడ్ ఉంటుంది. సో మీకు ఏ దాంట్లో సబ్జెక్ట్ ఏది గ్రిప్ ఉంది అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఎన్క్యూటీ సెలెక్ట్ చేసుకోండి.
And next we have to select the mode of the exam, like online or బయటికి వెళ్ళి రాస్తారా, సెంటర్లో రాస్తారా, లేదంటే మీరు ఇంట్లో రాస్తారా అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇంట్లో రాయాలి అంటే దే హ్యావ్ ఫ్యూ రిక్వైర్మెంట్స్, లైక్ యూ షుడ్ హ్యావ్ ఎ ల్యాప్టాప్. మొబైల్ ఫోన్లో ఎగ్జామ్ రాయడానికి అవ్వదు. యూ షుడ్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విచ్ విల్ హ్యావ్ విండోస్ ఆర్ క్రోమ్ ఆర్ యుబంటు, and which will have the requirement of 2 Mbps net speed, and even the webcam access undali. So webcam pakka undali, like you can't cheat on exams. Don't, మీరు చీట్ చేస్తే మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. సో డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ నీట్గా ఎంత వస్తే అంతే రాయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో డోంట్ ట్రై టు చీట్. లైక్ ఏదైనా మీకు నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీ మిస్ అవ్వచ్చు, లేదా నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ డోంట్ ట్రై టు చీట్ హియర్. ఇంట్లో రాస్తే కనుక నీట్గా రాసేయండి. వెబ్ క్యామ్ యాక్సెస్ పక్కా ఆన్ అవుతుంది. సో వెరిఫై చేస్తారు వాళ్ళు. సో వెబ్ క్యామ్ యాక్సెస్ పక్కా ఉండాలి. ఒకవేళ మీకు ఇందులో ఏ ఒకటి, లైక్ చెప్పాను కదా 2 Mbps స్పీడ్ అండ్ వెబ్ క్యామ్, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ క్రోమ్, ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ లేకపోతే మీరు సెంటర్కి వెళ్ళిపోవడం బెటర్. బికాస్ మీరు అప్లై చేశాక డేట్ వచ్చాక ఇందులో ఏ ఒకటి సాటిస్ఫై అవ్వకపోయినా మళ్ళీ చాలా మీకు వేస్ట్ అవుతుంది ఇదంతా. సో మీరు అప్లై చేసే ముందే మీకు అన్ని రిక్వైర్మెంట్స్, స్పెసిఫికేషన్స్ సాటిస్ఫై అయ్యా లేదా చూసుకొని, ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడెంట్ సాటిస్ఫై, యూ బెటర్ గో అండ్ రైట్ ఇన్ టు ద సెంటర్. దీని తర్వాత మీ ఫోటోగ్రఫీ, ఆ ఫోటోగ్రఫీ మన పాస్పోర్ట్ సెల్ఫీలు కాదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. సో సబ్మిట్ చేసాక మీకు మీ ఈమెయిల్కి అండ్ ఎస్ఎంఎస్కి కన్ఫర్మేషన్ వస్తుంది. సో విత్ దాట్ యూ కెన్ హ్యావ్. సో ఫైనల్లీ మీరు బాగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసేస్తే యూ కెన్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్. పెద్దది కాదు, యూ కెన్ గెట్ అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్. ఆ స్కోర్తో యూ కెన్ గో ఇన్ టు హ్యావ్ ఎనీ కంపెనీ అండ్ యూ కెన్ సీ, లైక్ చూడండి ఈ స్కోర్ ఏ కంపెనీస్ కన్సిడర్ చేస్తాయో చూసి యూ కెన్ గో ఇన్ టు దట్ కంపెనీ. సో ట్రై టు గెట్ ఏ వెరీ గుడ్ స్కోర్ విచ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ రైట్ నౌ, బికాస్ జాబ్స్ చాలా కష్టంగా ఉంటున్నాయి. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ to get into your job. So if you have any queries, idi wala phone number, and even they can have email ID. So and you can even correspond them with by sending an SMS. So meeku phone number undi, email ID undi, and SMS lo kuda telusukochu. So if you have any queries, just text them, so you may get your queries solved. So but don't forget to subscribe to my channel, and ETCS NQT last date is 17th, don't forget that, and exam is on 24, 25, 26. That's all for today, and thank you. Chala 4 to 5 days lo నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, and thank you so much for supporting me. So please don't forget to like, share and subscribe to my channel Spotlight Bay. So press the bell icon for more updates, and I'll give all the updates whatever I'll get on anything. So please keep supporting me and don't forget to subscribe.